నమస్తే అందరికీ. మనం ఈరోజు పాండవులు కట్టుకున్న ఇల్లు ఇంద్రప్రస్థావనం అయితే మీకు చూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. పాండవులు వాళ్ళు ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లుని 1535 నుంచి 45 మధ్యన షాంషేర్ అనే ఒక వ్యక్తి అయితే దీన్ని రెనోవేషన్ చేసిండు. దానికి సంబంధించిన భవనాన్ని అయితే మనం చూసుకుందాము. అప్పట్లో పాండవులు దీన్ని నిర్మించిన సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆ రాతి కట్టడాలు కానీ ఇప్పటికీ స్పష్టంగా అయితే మనకు కనిపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికి సంబంధించిన అయితే సబ్ టైటిల్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ భవనానికి సంబంధించి. ఈ వీడియో అనేది అయితే పూర్తిగా చూడండి. ఇక వివరాలలోకి వెళ్తే అసలు ఇంద్రప్రస్థావనం ఎలా మొదలైంది, అసలు ఇంద్రప్రస్థానం కట్టడానికి కారణం ఏంటి, అసలు పాండవులు ఎలా దీన్ని నిర్మించారనే విషయం అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. పాండవులకు కౌరవులకు గొడవలు అయ్యేసి ఈ పాండవులని కౌరవులు పన్నాగంని అజ్ఞాతవాసానికి అయితే పంపడం జరుగుతుంది. వీళ్ళు 12 సంవత్సరాలు అయితే అజ్ఞాతవాసంలో ఉండాలని కౌరవులు కండిషన్ పెడతారు. అదేవిధంగా అయితే పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం గడుపుతున్న క్రమంలో ఈ ద్రౌపది స్వయంవరం కోసం అని చెప్పేసి ఈ స్వయంవరం పెడితే దాంట్లో అర్జునుడు పాల్గొంటాడు, విజయం పొందుతాడు. విజయం పొందిన అనంతరం ద్రౌపదిని తీసుకొని తన తల్లి దగ్గరికి అయితే వెళ్తాడు. ఈ విషయం అంటే అజ్ఞాతంలో గడపాల్సిన పాండవులు చనిపోయారా బతుకున్నారనే కన్ఫ్యూజన్లో ఉన్న కౌరవులకు ఈ విషయంతో పాండవులు బతికే ఉన్నారు. సో పాండవులు వస్తే మా అన్నదమ్ముల్లో పెద్దవాడు ఎవరు, ధర్మరాజు కాబట్టి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తారన్న దురుద్దేశంతో దుర్యోధనుడు ఏం చేస్తాడు, దుర్యోధనుడు మరియు శకుని వీళ్ళు ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళంతా ఒక పన్నాగం అండి, వాళ్ళని పిలిపించండి, వాళ్ళకి సంబంధించిన మాట్లాడుకుందాం అని చెప్పేసి వీళ్ళని అజ్ఞాతవాసం అయిపోగానే వీళ్ళనైతే పాండవులను అయితే కౌరవులు పిలిపించి వీళ్ళు కూడా 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి మాకు రాజ్యంలో సగభాగం వస్తుంది కాబట్టి మా సగభాగం మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా ధృతరాష్ట్ర మహారాజుని పాండవులు అయితే అడగడం జరుగుతుంది. దానికి వీళ్ళు కౌరవులు ఎలా అయినా వీళ్ళకు ఆస్తిలో భాగం ఇవ్వద్దు, అసలు వీళ్ళకి ఎలాంటి ఆస్తి అనేది ఇవ్వద్దు అనేది వీళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళకు ఉన్న ఒక దురుద్దేశము. దీనికి శ్రీకృష్ణుడు పాండవులకు సపోర్ట్ ఉండడంతో ఎలా అయినా వీళ్ళని కొంచెము విడిపించుకోవాలన్న ఉద్దేశంతో ధృతరాష్ట్ర మహారాజు ఏం చేస్తాడనంటే పాండవులకు అసలు మనిషి అనేవాడు అక్కడ జీవించలేని ప్రదర్శనం కాండవ ప్రస్థానం అని ఒక అడవి, అంటే చీమలు కూడా దూరని అంత అడవి, విషప్నాగులతో ఉన్న అడవి ఒక ప్రాంతాన్ని అయితే మీకు హస్తినాపురంకు చాలా దూరంలో ఉన్న ఒక ప్రాంతాన్ని అయితే పాండవులకు దాంట్లో సగభాగం అంటే రాజ్యంలో సగభాగం కింద ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి యాక్టివిటీస్ విషపు నాగులున్న ప్రాంతాన్ని అయితే ఈ పాండవులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సరే అని ధర్మరాజు కూడా నేను ఈ డెవలప్ అంటే ఆల్రెడీ హస్తినాపురము సకల సౌకర్యాలతోటి అన్ని వజ్రవైడూర్యాలతో అన్ని సకల ఉన్న రాజ్యం కాబట్టి దాన్ని నేను డెవలప్ చేస్తే నాకు వచ్చింది పేరేముంటుంది కాబట్టి మనం ఎలా అయినా దాన్నే డెవలప్ అది తెలుసు పాండవులకి, ఇది విషపనాగులతో ఉన్న ఒక అరణ్య కాండం అని వాళ్ళకి తెలుసు క్లియర్గా. అయినా కూడా సరే సంతోషంగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి పాండవులు అయితే దాన్ని సంతోషంగా స్వీకరించి ఈ ఈ అడవికి అయితే రావడం జరుగుతుంది. వచ్చినాక వీళ్ళమ్మటి పాండవులు ఈ రాజ్యాన్ని హస్తినాపురాన్ని వదిలేసి ఈ ప్రాంతానికి వచ్చే టైంలో హస్తినాపురంలో ఉన్న ప్రజలు సగం జనము ఈ పాండవుల వెంటనే వచ్చేస్తారు. ఈ పాండవుల వెంటనే 6 ప్రయాణం చేసేసి వీళ్ళైతే ఈ ప్రాంతానికి వచ్చేస్తారు. ఈ ప్రాంతంలోకి రాగానే మొత్తం విషపు నాగులతోటి ఇక్కడ నిండిపోయి మయాసురుడైన ఒక రాక్షసుడు మాయతోటి మొత్తం ఈ అడవి ప్రాంతాన్ని అంతా ఒక బంధించి ఆ నాగుల రాజ్యంగా దీన్ని గతంలో ప్రకటించుకున్న ఓన్లీ అక్కడ విషపు నాగులే ఉండాలి, ఎవరైనా వచ్చినా కూడా ఆ విషపు నాగులు దానికి ఒక రాజు ఉంటాడు, వీళ్ళ చంపేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వీళ్ళ మీద అయితే ఈ పాండవుల మీద అయితే ఆ విషపు నాగులు అటాక్ చేయడం అవుతుంది. అటాక్ చేస్తే ఈ పాండవులు అందరూ కలిసి దాన్ని తిప్పికొట్టి ఆ అటాక్ని తిప్పికొట్టి ఆ పాములను అన్ని చేసి ఆ పాముల యొక్క రాజుని పిలిచి
ఇప్పుడు మాకు ఈ ప్రాంతాన్ని అయితే మాకు ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మీరు వదిలిపోవాలి. ఇంకా మీకు వేరే ప్రాంతం ఏమైనా ఉంటే చూసుకోండి. ఇప్పుడు మీ ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకుంటాం అని చెప్పేసి అయితే పాండవులు ఆ యొక్క పాముల యొక్క రాజుతో చెప్తే, లేదు మాకు ఈ ప్రాంతాన్ని మీకు వెలివేస్తేనే మేము మాకు ఇక్కడికి వచ్చి ఉన్నాము, ఈ ప్రాంతాన్ని మేము వదిలిపెట్టి వెళ్ళేదే ప్రసక్తే లేదని చెప్పడంతో అప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ పాముల యొక్క రాజుకు ఈ పాండవులకు యుద్ధం జరుగుతుంది. దాంట్లో భాగంగా అయితే అర్జునుడు ఘోర యుద్ధం చేసేసి ఆ పాములో ఒక నాయకుడి మీద గెలవడం జరుగుతుంది. గెలిచినాకైతే ఆ విషపు నాగులు అయితే మొత్తము ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో ఓకే వీళ్ళు ఎట్లయినా సరే పాములో ఒక గొడవ అయితే పోయింది. ఇక మనం ఈ రాజ్యాన్ని డెవలప్ చేయాలి, ఒక ప్రస్తుతానికి రాజభవనం నిర్మించుకోవాలి ఎలా అనే ఆలోచనలో ఉండగా అప్పుడు శ్రీకృష్ణుడు అయితే వీళ్ళకి సపోర్ట్గా ఈడికి రావడం జరుగుతుంది. అప్పుడు అర్జునుడికి సూచించడం జరుగుతుంది శ్రీకృష్ణుడు, మీ నాన్న ఇంద్రుడిని పిలిచేసి ఒక మంచి భవనాన్ని నిర్మించమని చెప్పేసి అర్జునుడికి చెప్పడంతో అందరూ దానికి యాక్సెప్ట్ చేసేసి అప్పుడు అర్జునుడు వాళ్ళ నాన్నని ఇంద్రుడైన వాళ్ళ నాన్నని కోరడంతో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి విశ్వకర్మతోటి మంచి ఒక మంచి భవనం నిర్మించాలని విశ్వకర్మని ఇంద్రుడు ఆదేశించడంతో ఈ విశ్వకర్మ అయితే ఈ ఇంద్రప్రస్థానాన్ని అయితే నిర్మించడం జరుగుతుంది. సకల సౌకర్యాలతో హస్తినాపురానికి ధీటుగా అయితే ఈ ఇంద్రప్రస్థానాన్ని నిర్మించడం జరుగుతుంది. దానికి ఇంద్రుడు నిర్మించబడింది, ఇంద్రుడు ఆదేశంతో నిర్మించబడింది కాబట్టి దీనికి ఇంద్రప్రస్థానంగా అయితే దీనికి పేరు పెట్టుకున్నారు పాండవులు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే మయసభ. ఈ ఇంద్రప్రస్థానం నిర్మించేటప్పుడే మయసభ అనేది కూడా పాండవులు నిర్మించుకున్నారు. ఈ మయసభ ఏంటంటే వీళ్ళు కౌరవులతోటి గొడవ అయిన ఇది భాగం పంపుకున్నాక ఈ అడవి ప్రాంతానికి వచ్చినాక విషపు నాగులతో ఉన్నాక ఈ అడవికి కాపలా ఒక మయాసూరుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. అంటే అతను మాయతోటి ఏమైనా చేయగలుగుతాడు, ఉన్నది లేనిది ఉన్నట్టు కూడా సృష్టించగలుగుతాడు. అతనికి ఆ విధంగా పవర్స్ ఉన్నాయి కాబట్టి అతను కూడా ఈ రాజు యొక్క పాముల యొక్క రాజుని ఓడగొట్టడంతో ఈ మయాసురుడు అనే వ్యక్తి కూడా ఓడిపోయి సరే నేను చంపాలని చెప్పేసి అనుకుంటే శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు ఈ మయాసురుడిని చంపకుండా ఇష్టపెడతాడు. అప్పుడు మయాసురుడు ఒకటి చెప్తాడు, మీరు ఎప్పుడు నన్ను అడిగినా మీకు ఏ సాయం కావాలన్నా కూడా పాండవులకు నేను చేస్తానని ఆ మయాసురుడు అప్పుడు చెప్పడంతో ఆ మయాసురుడు అనే రాక్షసునితో అయితే ఈ మయసభ కూడా ఈ పాండవులు నిర్మించుకుంటారు. ఈ మయసభ ఏంటంటే వాటర్ ఉన్న దగ్గర వాటర్ ఉండవు అంటే ఇట్లా అందరికి తెలిసే ఉంటుంది. ఈ మయసభ గురించి కూడా అందరు వినే ఉంటారు. దానికి సంబంధించి ఈ విధంగా అయితే ఇంద్రప్రస్థావనం మరియు మయసభ అయితే పాండవులు కష్టపడి వాళ్ళ కౌరవులు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా వీళ్ళని ఎన్నిసార్లు వీళ్ళని డౌన్ చేయాలన్నా, ఎన్నిసార్లు వీళ్ళని కిందికి తొక్కాలని చూసినా కూడా అంత వేగంతో వీళ్ళైతే ముందుకు రావడం జరిగింది. అజ్ఞాతవాసం గడిపినారు చాలా రోజులు, చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఈ హస్తినాపురం సకల సౌకర్యాలు ఉన్న రాజ్యాన్ని వాళ్ళు తీసుకొని అరణ్యకాండాన్ని వీళ్ళకి మొత్తం ఒక అడవి ప్రాంతాన్ని వీళ్ళకి ఇచ్చినా కూడా సంతోషంగా స్వీకరించి ఈ ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకొని మంచి పరిపాలన అనేది వీళ్ళు చేయడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టే కుంతీదేవి పాండవుల మదర్ అయిన కుంతీదేవి గుడి కూడా ఇక్కడ ఉంటుంది. మనము ఎవరైనా ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రదేశానికి వస్తే మాత్రం ఇక్కడ విజిట్ కాండి, ఈ ప్రదేశాన్ని చూడండి. పాండవులు ఎంత గొప్పగా మనకి ఇంద్రప్రస్థానం నిర్మించుకున్నారు. దానికి సంబంధించి శాంశేర్ అనే వ్యక్తి కూడా దీన్ని నేను రెనోవేషన్ చేయాలనే ఉద్దేశంతో 1530 నుంచి 45 మధ్యలో దీన్ని రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ ఆర్కిటెక్టింగ్ విషయాలు కానీ రాళ్ళు కానీ ఇక్కడ ఏది చూసుకున్నా కూడా మనకు క్లియర్గా అయితే అవుతుంది. 100% ఇది మనకు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థానం అని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే ఆదరించండి. ఇక్కడ మ్యూజియం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనకు క్లియర్గా స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.